మే ఐ కమ్ ఇన్? ప్లీజ్ కమ్. కూర్చోమ్మా. చెప్పమ్మా, పేరు? జానకి అండి. చాలా చక్కని పేరమ్మా. నాకు మంచి సంబంధం కావాలి. ఓకే, డీటెయిల్స్ చెప్పమ్మా. నేను లింగంపల్లిలో ఉన్న ప్రభుత్వ గ్రంథాలయంలో లైబ్రేరియన్ గా పనిచేస్తున్నానండి. ఏది ఆ డ్రైనేజ్ పక్కన దోమలు ఎక్కువ మనుషులు తక్కువ ఉంటారు అదేనమ్మా? అదేలేండి. శాలరీ 7,500, టీఏడిఏలు కలిపి నెలకు 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. నా రేంజ్ లో మీరు ఒక మంచి సంబంధం కుదిరిస్తే పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతానండి. ఎలాంటి సంబంధం చూడమంటావు? నాలాగే ఏదో మిడిల్ క్లాస్ ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే చాలండి. స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటే చెప్పు. బ్లడ్ గ్రూప్ ఓ అయి ఉండాలి. ఓ, ఎందుకంటే యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ కదా. అబ్బాయితో కాపురం చేయటానికా అమ్మా, రక్తదానాలు చేయించడానికే? రోజు యోగా చేయాలి. 25 ఏళ్లకే పొద్దుటే యోగా చేసేవాడు సాయంత్రం భోజనం తప్ప ఏం చేయడమ్మా? నా టేస్ట్ నాది సార్. కరెక్టేనమ్మా. ఇంకేమన్నా మర్చిపోయావమ్మా? గుర్తెచ్చుకో. కర్ణాటక మ్యూజిక్ మీద కొంచెం గ్రిప్ ఉంటే. ఏమ్మా, కచేరీలు ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? అంటే నాకు కర్ణాటక మ్యూజిక్ వింటూ నిద్రపోవడం అలవాటు. అది కూడా వస్తే బాగుంటుంది. నేను అబ్బాయిని చూసి నీకు ఫోన్ చేస్తానమ్మా. ఎప్పుడవుతుందండి? కొంచెం టైం పడుతుందమ్మా, లిస్ట్ కొంచెం లెంగ్దీగా ఉంది కదా. తొందరగా అయ్యేలా చూడండి సార్. అలాగేమ్మా. థ్యాంక్ యూ. నీలాంటి వాళ్ళు 2-3 వస్తే మీ మ్యారేజ్ వీరు మూసుకోవాలి. ఏమయ్యా, అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ కూర్చుని జల్సాగా సిగరెట్ కలుస్తున్నావు. వెళ్ళే పని చూడు. రే మైనస్, టైం అయింది. బాస్ ఎక్కడ? అడుగు, వస్తున్నాడుగా. ఆహా, మంచి చెడు భలే కలిసి వస్తున్నారా? ఒరే మైనస్, ఇంతకీ ఎవరు ముందు వస్తారంటారా? మాస్టరా మావుడా? ఇంకెవరు మాస్టరే వస్తున్నారుగా బ్రదరు. మావుడే ముందు వస్తాడు. 500 పెట్టు. ఓకే, డన్. అరే, నీళ్ళని వేస్ట్ అయిపోతున్నాయే. ఏం మాత్రం శ్రద్ధ లేకుండా ఎవ్వరికి పట్టదు. వచ్చేస్తాడు బావా మజాక. రే మా బావ బంతులంటాడు రా, దొల్లుకుంటా వచ్చేస్తాడు. 500 తీ. ఏమైందిరా? నీ మీద బెట్ట కట్టి 500 కొట్టాను బావా. అయితే దీనిలో 250 నాది, ఎందుకంటే నా మీద పని గెలిచా కదా. దిస్ ఇస్ టూ మచ్ బా. అయితే ఓకే. అయినా ఈ 250 500 కొట్టి వేస్ట్ రా. ఏదో ఒకటి చేసి జూబ్లీస్ లో చిన్న ఇల్లు, ఓ బుల్లి BMW కారు కొని సెటిల్ అయిపోవాలరా బావా. చా, ముందు మనకున్న అప్పులు తీర్చి మార్గం చూడు. అవతల సాగర్ గడ్ కరెంట్ ఎట్టేస్తున్నాడు. ఏడ్చాడదా? అంతా వచ్చేసారా? అబ్బో, ఏమిట్రా బొట్టు పెట్టుకున్నావు? గుడికి వెళ్ళాంలేండి. బా, దేవుని ఏమని మొక్కున్నావు? మంచి పార్టీ దొరకాలనా లేకపోతే పోలీసులు దొరకకూడదనా? మీకు దొరకకూడదని. ఈ తెలివితేటలు బతకడంలో చూపించాలరా. రేయ్, లైఫ్ అన్న తర్వాత ఒక గోల్ అంటూ ఉండాలి. ఊరుకోండి మాస్టర్, ఇక్కడ బాలే లేదు. గోల్ ఏంటి? ఈ సోదావి పనికొచ్చే పని ఏదైనా చేయండి రా, బాగుపడతారు. కంటే బాగుంటాను, చూసుకోండి. అన్నా, ఆ అమ్మాయి అడ్రస్ దొరికింది. అవునా? అవునా? ఇది మటకరా వయసు, పండగ చేసుకో. ఎవరిని మోసం చేయడానికి వెళ్తున్నారా? హలో, బాగున్నారా? చెప్పండి. మన ఎండమూరి వీరేంద్ర గారు రాసిన ఒంటరిగా ఆడపిల్ల బుక్ కావాలండి. వెన్నెల్లో ఆడపిల్ల. ఎగ్జాక్ట్లీ. సారీ, 1 సెకండ్. మీకు మెంబర్షిప్ ఉందా? లేదండి. పర్మనెంట్ కావాలా, టెంపరీ కావాలా? లైఫ్ టైం. అడ్రస్ ఎక్కడ? పక్కనే, అమీర్పేట్. అమీర్పేట్ నుంచి ఇక్కడికి వచ్చారా? మీ ఏరియాలో లైబ్రరీస్ లేవా? నేను వచ్చింది బెన్నెల్ల ఆడపిల్ల కోసం కాదండి, ఈ లైబ్రరీలో ఆడపిల్ల కోసం. అలాంటి బుక్ ఏది లేదండి ఇక్కడ. నేను వచ్చింది మీకోసం అండి. మొన్న అమీర్పేటలో చూశాను, నాకు బాగా నచ్చేశారు. ఏంటి, లవ్ చేస్తున్నారా? అసలు ఆ గురించి మీకేం తెలుసు? ఏం తెలియాలండి, అమ్మాయిలంతా జీన్స్లు స్కర్ట్లు మిడిల్ వేసుకుంటుంటే మీరేం చుడిదార్లు వేసుకుంటున్నారు. అంటే మీకు మన సంస్కృతి సంప్రదాయాలంటే గౌరవం ఎక్కువ అని అర్థమైపోతుంది. మీ ఫేస్కి మేకప్ లేదు అంటే మీకు సింప్లిసిటీ అంటే ఇష్టం. ఎంతసేపు అయినా సరే మీ ఫోన్కి ఒక్క మెసేజ్ కూడా రాలేదంటే మీకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఇంకా మీ పేరెంట్స్ పెంపకంపై అసలు ఎవరికి డౌటే అక్కర్లేదు. దీనికన్నా ఎక్కువ ఏం తెలియాలండి? 10 నిమిషాల్లో ఎంత చెప్పారు? మీరు ఖచ్చితంగా సైకాలజిస్ట్ అయి ఉంటారు. నాకు మనుషులు తప్ప పుస్తకాలు చదివి అలవాటే లేదండి. ఏదో ఆ దేవుడి దయ వల్ల చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ బతికేస్తున్నా. మోసాలా? అరే మీరేం టెన్షన్ పడకండి, నైట్ బాగా ఆలోచించి రేపు 10:30కి వస్తాను. ఏ విషయం చెప్పండి. టాటా, సీ యు, బాయ్. గీత
చేతగాని వాడు ఆ బ్రహ్మదేవుడై టీ. ఏ ఏంట్రా అది? అది నాదే. అమ్మా మీది మీకున్నదే తెస్తానండి. నాది మీరు తాగేది నాకు ఇదిగండి టీ. ఇది మీది. శంకర్, ఏటండి? నాకు చిన్న సాయం చేసి పెడతావా? ఏట సాయం? ఇప్పుడు ఒకడు వస్తాడు. ఎవడాడు? ఎవడో ఒకడు వస్తాడు. వాడితో నేను ఊరికి వెళ్ళాను, తిరిగి రావడానికి నెలైనా పడుతుంది, చెప్తావా? అమ్మా నేను మందులో ఉన్నప్పుడు అబద్ధాలు మాట్లాడినాను మీకు తెలియదు. మీకు ఎన్ని రోజులు పని చేస్తారు? సారీ మేడం. నీకు ఫుల్ ఇస్తా. శాలరీకి పత్నం. పక్కా? మీరు వెళ్ళి దాకండి. వెళ్ళండి. ఓకే. వెళ్ళా. సారీ మేడం. ఇప్పుడు వచ్చేస్తాడు, జాగ్రత్త. గొంటుడు ఎవడండాడు? తాడో పేరు తేల్చేస్తుంది రోజు. ఇచ్చాడు. బాబు జానకి ఎక్కడమ్మా? రాముడిని అడగండి. ఆ జానకి కాదు బ్రదర్, నిన్న ఇక్కడ ఉన్న అమ్మాయి. నిన్న అమ్మాయిని ఈ రోజు అడుగుతారేటంటే ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయి ధవళేశ్వరం వెళ్ళిపోయింది. ఏంటి ధవళేశ్వరం? అది ఎక్కడ? గూగుల్లో చూడండి దొరుకుతుంది. ఇప్పుడు ఈ గూగుల్ కి ధవళేశ్వరంకి ఎంత దూరం? ఏడు నాలా బాగా తెలివైనడే, బాగా ఎడ్యుకేటర్ లాగా ఉన్నాడు. ఏటి అలా చూస్తానువా? అలా రేఖానకతలు దాచి అబద్ధం ఆడుతాను అనుకోనువా? అలాంటిది ఏట్లేదు. అది సరే బ్రదర్, రోజు నిన్ను కథలే వచ్చిన కనకదుర్గ బయట దగ్గర చూస్తున్నా, ఎందుకంత తాగేస్తున్నావు? ఇప్పుడు దాకా నన్ను అందరూ తాగుబోతూ అన్నారు కానీ అంతెందుకు తాగుతావు అని అడిగిన మొదటి పర్సన్ నువ్వేనన్నయ్యా. రానియా కూకనియా. కాలు మీద కాలు వేసుకో. వేసుకో. ఈ ఆఫీస్ మొత్తం నీదేనన్నయ్యా. ప్రతి పెగ్గాని కథలు కిక్కున్నట్టుగా ప్రతి తాగుబోతుడు వెనకతలు ఒక అమ్మాయి ఉంటుంది అన్నయ్యా. 10 సంవత్సరాల క్రితం అన్నయ్యా. సీలెప్పని మందు పట్టలాగా తలతల్లాడి నా మీదకి పెనల్ డబ్బాలోకి వచ్చి పడ్డది. అంతేనన్నయ్యా, జీవితం సంకలేకపోయింది. చెవుపిళ్ళు, ముక్కుదిద్దులు, పట్టీలు, జాకెట్లు, చెప్పులు అన్ని కొనేసి సర్వం సంక్రాకించిందన్నయ్యా. జాని ఒకలాగా నెల వెనకాల తిప్పించుకుంది. ఏమే పెళ్ళి ఎప్పుడైనా అడిగితే ఇదిగో రేపు ఇదిగో ఎల్లుండి అని చెప్పి ఆఖరికి ఒక ఐఫోన్ వాడితో లెగిసిపోయి వెళ్ళిపోయింది. నువ్వు బాధపడకు బ్రదర్. ఏటనియా ఫీల్ అవుతానువా? అందుకేననియా నీ చెప్పింది నేను. ఈ అమ్మాయి లేపు నమ్మకం. వీళ్ళు చెప్పే ఏంటి అబద్ధాలే. ఊరుకరా, అమ్మాయిలు ఎందుకు అబద్ధం చెప్తారు? ఇదే నమ్మవా? ఒట్టానియా నమ్ము. నేను నమ్మనరా. నమ్మవా? అయితే నీకు నిజం చూపించాల్సిందే. లేకు. కర్మరా బాబు. ఏంటి మేడం గారా? మేడం గారా ఇలా రండి. రండిట. ఏమండే సార్ వస్తారు, నేను ఇక్కడ లేను చెప్పు అని అబద్ధం ఆడారా లేదా? చెప్పాను కదా నీ ఈ అమ్మాయిలు నమ్మకూడదనే. ఏటో స్వాతి ముచ్చులో కమలాసన్ లాగా ఉన్నావు. ఎలాగ బతుకుతావు ఏటో. తాగింది ఏకం దిగిపోయింది. నాకు ఈ ప్రేమ గిమ అంటే సరిపడదు. అవును, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్. ఇష్టం లేకపోతే నిజం చెప్పండి, అంతేకాని మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పొద్దు. అమ్మ నన్ను క్షమించా. అమ్మ ఈసారి దాకో, నేను చూసుకుంటాను. ఆపు బాబు. అక్కడ ఏదో రాస్తాను చూడండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. దేవుడా, నా పిల్ల యోగం ఉందా లేదా? Tell me. 1,000 or 2,000? 500. 500? I want 500 deal, okay. చిన్నప్పుడు నేను దావూదు చోటా షకీలు గోలీకాయలు ఆడుకునేటోళ్ళం. నాకు 4 గోళీలు వచ్చినాయి. దావూద్కి 2, షకీల్కి 1. ఆ గోళీలు తీసుకొని నేను హైదరాబాద్ వచ్చిన. ముంబైలో ఉండుంటే ఏరే తీరుండేది కదా. అన్నా, మీ బొమ్మార్ది షార్పు మన బిజినెస్ మొత్తం లాజ్ చేస్తున్నానా? ఆయనకి చేతనైందే అది కదరా. ఏం చేస్తుండు? నైజీరియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుండు. వాడు లెక్కలు మర్చిపోవడం ఖాయం. ఏం చేస్తాంరా? నా బంగారం పోతూ పోతూ అని నా చేతిలో పెట్టి అది చేతిలో కాలిపోయింది. ఆడు కొంచెం మందం. ఆడు ఆంధ్ర ఐన్స్టీన్ లెక్క ఫీల్ అవుతుంటాడు. మనమేమో అనలేము. ఎమోషన్స్ ఉంటాయి కదా. No problem. Always is be happy. I am is ఏందిరా మన గ్యాంగ్ అంతా ఏమైపోయారు? ఇద్దరే ఉన్నారు. ఖాళీగా ఉన్నారని బాహుబలి షూటింగ్ పంపించా. నువ్వు కూడా పోకపోయినావు. అక్కడ కండలు తిరునని పెద్ద హైట్ నోనే తీసుకుంటా ఉన్నారు. నాలాంటి పొట్టోళ్ళని తీసుకోవట్లేదు. కావాలంటే నువ్వు వెళ్ళు, డైలీ పేమెంట్. అయినా ఈ నల్లోలతో పెట్టుకున్నావు బావా. సేమ్ కలరేనా?
ఒకటికి సున్నాకి తేడా తెలవట్లేదు ఈ దద్దమ్మలకి. సర్లే ఊపిడి ఆపి ఈ పైసలు తీసుకుపోయి బ్యాంకులో కట్టి రాపో. నేను డీల్ చేస్తున్నా కదా. నేను చేస్తలేరా నీ లెక్కనే చేస్తలేపో. అడికి గపో గబట్ డీల్ చేస్తావు కదా. చేస్తలేపో. అసలే హాఫ్ మెంటల్ గాడు. ఈ డీల్ ఏం చేస్తాడో ఏంటో మా బావ. హలో, శ్రీ 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 బాలమేధావి జీనియస్ మహాషార్ప్ గారు ఉన్నారండి? ఎస్ నేనే. అదే కలుద్దామని. మీటింగ్ ఎక్కడ? చైనానా బ్యాంకాకా? బోర్బండ్ ఫ్లైఓవర్ కిందండి. మీరేనా ఫోన్ చేసింది? అవునన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. మా కౌశిక్ బాగా చూసుకుంటాడు. పొద్దున్నే నాకు చిరాకు తెప్పించాడు. 4 చివాట్లు పెట్టాను. ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. అందుకే నేను రావాల్సి వచ్చింది. మాలేంటి? నైజీరియన్ కరెన్సీ 2004కు ముందు కరెన్సీ బ్యాన్ అమ్మా. ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? 2010 మాల్ 10 సిటీలో ఇంత పెద్ద డీలర్ నేనుండగా ఈ డీల్ మీకు ఎలా వచ్చిందిరా? టైం బాగుంటే అన్ని అటు అంతటా అవే తన్నుకుంటూ వస్తాయన్నా. ఇది కరెక్ట్. సరే చెప్పు. మార్కెట్ వాల్యూ 5 లక్షలు. 4 చేసుకో. 2 చేసుకో. ఓ పని చేయి, నైజీరియాలు తెచ్చుకో. 3 చేసుకో. ఓకేనా? ఇలా 3 లాక్. వస్తా. చోటు. అరే మాస్టర్కి 100 ఏళ్ళురా, తలుచుకోగానే తెలుసు. ఇప్పటికే 60 ఉంటాయి. ఇంకో 100 ఏళ్ళు అంటే మన మనవల్ని వాళ్ళ మనవల్ని కూడా మంచితనంతో సింగిలే హెత్తాడు ఈయన. రేయ్, రోజు క్లాస్ లో చెప్తుంటానే లైఫ్ లో ఏదైనా అవ్వు, కానీ వీళ్ళ మాత్రం అవ్వదు. అరే మన గురించి క్లాస్లో కూడా చెప్తున్నారా? చూసావా బావా, మన గురించి స్పెషల్ సబ్జెక్ట్ అంట. నువ్వు గ్రేట్ బా. థ్యాంక్ యూ. అంతే, ఇలా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరగడమే. రై పదరా ఇంటికి పోదాం. మనం స్కూల్కి వెళ్దాం. దిస్ ఈస్ డాక్టర్ మూర్తి. హాయ్ జానకి. హలో డాక్టర్ మూర్తి. జల్లిడేసి పడితే ఈ స్క్రాప్ పీస్ దొరికింది. షాకులు మీ షాకులు ఇచ్చి పెదరగొట్ట మాకమ్మ. సరే. మీరిద్దరు మాట్లాడుకోండి, అయ్యాక ఫోన్ చేస్తే వస్తాను. సరే. ఆల్ ది బెస్ట్. Thank you. ఏంటో గాడ్ నోస్. ఓ సారీ, హరిబరిగా ఒక ప్లేటే తెచ్చాను. నెక్స్ట్ టైం తప్పకుండా మీకు ప్లేట్ తీసుకొస్తాను. వెయిటర్, చెప్పండి సార్. వాట్ యు వాంట్ టు హ్యావ్? వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే రాసుకో. యా. వెజ్ ఫ్రైడ్ రైస్, Okay. బాయిల్డ్ వెజిటబుల్స్, ఓకే. వెజ్ సాలెడ్, అలాగే కాకరకాయని బాగా సన్నగా తరిగి తీసుకురా. అవును, గుమ్మడికాయ జ్యూస్ దొరుకుతుందా? కాస్త టైం పడుతుంది సార్. వద్దులే, నో ఫైన్. బావా ఈ 10,000 తీసుకొని పండగ చేసుకోరా. 10,000 బావా? బేరం తెచ్చింది నేనే కదరా, దేనికైనా న్యాయం ఉండాలి. కౌంటర్ దగ్గర కూర్చున్నంత మాత్రాన క్యాష్ అంత క్యాషియర్ అయిపోతుంది రే. మళ్ళీ కౌంటర్. ఈ మధ్యన లాజిక్లు ఎక్కువ మాడుతున్నావు. సాయంత్రం పూట మాస్టర్ దగ్గరికి ప్రైవేట్ క్లాసులకు వెళ్తున్నావా? ఏడ్చావు నీ. ఇదేంటి ఎక్కడ ఉంది బావా? నువ్వు ఇంటికి వెళ్ళిపో, బిల్ పే చేసి. మళ్ళీ ఇదో బొక్కేంటి మాకు. నాకు మీలాగా కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి. మొన్న స్టేట్ ఛాంపియన్షిప్ జరిగింది కదా, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా? యా, ఎక్స్ట్రా ప్లేయర్ గా నేను ప్లేయర్స్ కి వాటర్ కూడా ఇచ్చానండి. ఓ ఐ సీ. హలో అండి, బాగున్నారా? 1 సెకండ్. హీస్ మై ఫ్రెండ్ క్రిష్. హలో డాక్టర్ మూర్తి. తెలుసండి, రోజు రాత్రిపూట టీవీలో డౌట్స్ క్లారిఫై చేసే సెక్స్ స్పెషలిస్ట్. మా ఫ్రెండ్ ప్రవీణ్కి చిన్న ప్రాబ్లం ఉందండి. వాడిది సార్, ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్, గుండెకి సంబంధించిన డాక్టర్. అయ్య బాబాయ్, ఏంటివి మేకలు కదండి తినేది ఇవన్నీ? నాలాంటి మనుషులు కూడా తింటారు సార్. ఓహో, తింటున్నారు ఈ మధ్యన. ఓ షిట్, ఇట్స్ 9 o'clock. I got to go. ఓకే. అంటే ఆపరేషన్కి టైం అయినట్టుంది. పడుకోవాలండి, టైం టు టైం పడుకోపోతే బ్రెయిన్ డిస్టర్బ్ అయ్యి డిజార్డర్ వచ్చే డేంజర్ ఉంది. జానకి, షల్ ఐ డ్రాప్ యూ? వద్దులేండి, నా హాస్టల్ పక్కనే. ఓకే. ఏం చేస్తున్నారు? స్వచ్ఛ భారత్. రేపు మార్నింగ్ యోగా అయిన తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ, ఇట్స్ మైన్. బాయ్ జానకి. జానకి 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 ఏంటి? ఏంటాడు సంగతి? డాక్టర్ చాలా మంచోడు, నీలాగా కాదు. అవునా? ఆడి పేషెంట్స్ కున్న జబ్బులని ఆడికి అన్నట్టున్నాయి. అందుకే అలాంటి గడ్డి తింటున్నాడు. తనకి చాలా టైం కాన్షియస్. మార్నింగ్ 5:30కి యోగా చేస్తాడు, 7 o'clock బ్రేక్ఫాస్ట్, 9 o'clock హాస్పిటల్ కి వెళ్తాడు, ఆఫ్టర్నూన్ 1 o'clock కి లంచ్ చేస్తాడు, ఈవినింగ్ 5 కి వాకింగ్, నైట్ 9 కి డిన్నర్ చేసి 10 o'clock ఫ్లాట్ పడుకుంటాడు. ఏదైనా టైం టు టైం పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఆడి బాగుందా?
ఆడికి ఆడిని చూసుకోవడానికి టైం లేదు. నిన్ను ఎప్పుడు లవ్ చేస్తాడే? ఆహా. కుదరదు.